వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేయనున్నారు నారా లోకేష్. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రస్తుతం వెంకటపాలెం వద్దకు చేరుకుంటున్నారు. వెంకటపాలెం వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఇక్కడి నుంచి అధికార పార్టీ అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అసెంబ్లీ కొత్తగా నిర్మించినటువంటి అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్తారు. ప్రస్తుతం వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి విగ్రహం వద్దకి నారా లోకేష్ తో పాటుగా మంత్రులు యలమల అదేవిధంగా డిప్యూటీ సీఎం చినరాజప్ప కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ మంత్రులు ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి నేతలంతా కూడా వెంకటపాలెం చేరుకున్నారు. మరికొంతమంది అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్ళినటువంటి పరిస్థితి. సాధారణంగా హైదరాబాద్ లో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు అక్కడ ఎన్టీఆర్ ఘాట్ ఉంటుంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నూతనంగా నిర్మించినటువంటి రాజధాని ప్రాంతంలో నిర్మించిన రికార్డు స్థాయిలో రికార్డు సమయంలో శాసనసభ శాసన మండలిని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ నిర్మాణం ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైలైట్ గా చూపించేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకుని నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇటు నూతనంగా అడుగు పెట్టేటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. ఇప్పటికే గవర్నర్ కూడా చేరుకున్నటువంటి విజయవాడ చేరుకున్నారు. ఇక్కడి నుంచి శాసన మండలి శాసనసభ సమావేశాలకి మరి కాసేపట్లో వెళ్లేటువంటి పరిస్థితి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ కూడా ప్రసంగించబోతున్నారు. అంతకు ముందు జరిగేటువంటి కార్యక్రమం చూసుకుంటే కనుక నారా లోకేష్ ఎమ్మెల్సీ సభ్యుడిగా నామినేషన్ వేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. భారీగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒక సందర్భ వాతావరణం నెలకొంది. కొత్తగా ఏర్పాటు చేసి నిర్మించినటువంటి శాసన మండలి శాసనసభకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా బయలుదేరారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న ఉన్నారు. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? మన గడ్డ మన చట్టం అంటూ తొలిసారిగా అడుగు పెడుతున్నటువంటి చట్టసభలకి మన ప్రాంతంలో మన ప్రాంతం నుంచి చట్టాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితే వేరే వ్యక్తి వల్ల అయితే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రపంచంలో 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విడిపోయి 2.5 సంవత్సరాల్లో ఏదైతే ప్రజలు నమ్మి ఆయనకి ఓటేశారో ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు 2.5 ఏళ్ళలో రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్మించడం అనేది చాలా గొప్పదనం. ఈ చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోతారని మాకు కూడా తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశం ఇవాళ అమరావతి వైపు చూస్తుంది. ఒక షెడ్డు కూడా లేనటువంటి అమరావతి, పచ్చటి పొలాల్లో ఉన్నటువంటి అమరావతి, అక్కడ ఈ రోజు 2.5 ఏళ్ళ లోపు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాంటి శాసనసభలో శాసన మండలిలో మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉన్నందుకు కూడా ఆయనకు రుణపడి ఉంటాం. నేనే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కాదు ఈ వచ్చే కాదు ఎన్ని వందల సంవత్సరాలైనా సరే ఆయన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. వెంకటపాలెంలో ఎటు చూసినా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు సందడి వాతావరణం కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో అసెంబ్లీ శాసన మండలి నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత వెళ్ళేటువంటి నూతన గృహప్రవేశం లాంటిది కొత్తగా చట్టాలను రూపొందించి చట్టాల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి గడ్డ ద్వారా ఇక్కడే మన గడ్డ మీద మన చట్టాలను రూపొందించుకుంటాం అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువనేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఈరోజు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ వేసిన తర్వాత అక్కడి నుంచి అధికారికమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా జరగబోతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇంకా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేసుకుని అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి ఒక ధీమా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తుంది. చెప్పండి, మన గడ్డ మీద మన చట్టాలు రూపొందించుకోబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది తెలుగు జాతి
తెలుగు జాతికే గర్వంగా ఉంది. తెలుగు జాతి ఆత్మ గౌరవం ఇవాళ నిలబడిన రోజు. ఎన్నో రకాలుగా ఎన్నో అవమానాలు భరించి ఈ తెలుగు జాతి 5 కోట్ల మంది కట్టు బట్టలతో నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీ మోసం చేసి వదిలేసిన సందర్భం నుంచి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పినాక 2.5 సంవత్సరాల్లోనే తిరిగి లేచినటువంటి జాతి తెలుగు జాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సమర్థమైనటువంటి నాయకత్వంతో ఈ రోజున మళ్ళా జాతి రాష్ట్ర పునర్నిర్మాణం జరిగింది. ఇవాళ ఒక రికార్డు సమయంలో అమరావతి రాజధాని కడతం గాని అలాగే మన సొంత గడ్డ మీద నుంచే మన సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం గాని తెలుగు జాతి వాళ్ళు పండుగ చేసుకుంటా ఉంది. ఈ రోజున ఈ అమరావతిలో రాజధానిని ప్రకటిస్తే 33,000 ఎకరాల భూముల్ని ఈ రోజున ప్రాణ సమానంగా చూసుకునే భూమిని రైతన్నలు వాళ్ళ రాజధాని కోసం ఇచ్చారు. వాళ్ళకి పాదార్పణం చేస్తా ఉన్నాం. ఈ రోజున ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే నారా లోకేష్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగానే కాకుండా సామాన్య కార్యకర్త నుంచి పార్టీలో ప్రస్థానం ప్రారంభించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగినటువంటి వ్యక్తి, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి, పార్టీకి అనేక రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తి, పార్టీని కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకోవడంలో గాని అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వినూత్నంగా ఆలోచించడం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకే కాదు రాష్ట్ర ప్రజలకి మేలు చేయబోతా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఒక సమర్థమైన శాఖని మంత్రివర్గ బాధ్యతలుగా చేపడితే రేపు రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజుల్లో అనేక రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంది. ఒక చదువుకున్న వ్యక్తి యువతని ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుకైనా ఇప్పటికే ఆలస్యమైంది లోకేష్ గారిని గుర్తించడం, ఇప్పటికైనా గుర్తించి ఆయనకి సమ ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ చేయటం వల్ల కార్యకర్తల కాడించి అన్ని స్థాయిల్లో వ్యక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం కూడా ఇదే రహదారి మీదకి రాబోతారు. మరో 2 నిమిషాల్లో సీఎం కూడా రాబోతున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఒక సాధారణమైనటువంటి ప్రాంతం, ఇది సాధారణమైనటువంటి ప్రాంతం వెంకటపాలెం అనేటువంటి గ్రామం. ఇది చాలా సాధారణమైనటువంటి సాదా సీదా గ్రామం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా 13 జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతంగా అవతరించబోతుంది. ఇదే ప్రాంతంలో మరి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లకు సంబంధించినటువంటి దూరంలో రాష్ట్ర శాసన మండలికి సంబంధించినటువంటి భవనాలు కూడా నిర్మించారు. ఒక రికార్డు స్థాయిలో పూర్తయినటువంటి ఈ ఘట్టాన్ని అధికార పార్టీ కూడా ఒక ధీమాతో ఉంది. ఇక్కడే మన గడ్డ మీద మన చట్టాలు రూపొందించుకోవడం ద్వారా ఉన్నటువంటి చట్టాలు రూపొందించుకోవడం, ప్రజలకి మెరుగైనటువంటి సేవలు చేసే విధంగా ధీమాగా పరిపాలన అందించగలమని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే మంత్రులు కేఈ, అదేవిధంగా చినరాజప్ప, యనమల వంటి ప్రధానమైనటువంటి అధికార గణంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మహిళా మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇదే రహదారి మీదుగా సీఎం కూడా ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీ వైపు వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి తెలుగు యువతకు సంబంధించినటువంటి నేతలు కూడా ఉత్సాహమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా వచ్చి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా అసెంబ్లీకి బయలుదేరతారు. ఓవర్ ది స్టూడియో. థ్యాంక్ యూ హరీష్.